దిస్ ఈజ్ రిగార్డింగ్ ఈ ఫాడర్ జవార్ ఉంటుంది కదా మేడం. ఫాడర్ జవార్ యాక్చువల్గా ఏంటంటే ఆర్మూర్ కాన్స్టిట్యున్సీ, బాల్కొండ కాన్స్టిట్యున్సీ, నిజామాబాద్ రూరల్ కాన్స్టిట్యున్సీ, ఈ 3 కాన్స్టిట్యున్సీలలో ఫాడర్ జవార్ పెడతారు మేడం. ఇది స్పెషలైజ్ క్రాప్ ఇది యాక్చువల్గా. ఇదేంటంటే ఈ ఫాడర్ జవారు మనకి నార్త్ ఇండియాలో ఫాడర్ కోసం తీసుకుపోతారు అన్నట్టు. సో ఈ సీడ్ కంపెనీసే వాళ్ళు సీడ్ ఇచ్చి వాళ్ళే మంచి రేట్ ఇచ్చి తీసుకొని పోతారు అన్నట్టు మేడం. సో ఈసారి ఏమైందంటే యాక్చువల్లీ 33,000 ఎకర్స్లో వేయాల్సి ఉండగా 22,000 ఎకర్స్లో వేసినారు మేడం. అంటే 66% వేసినారు, తక్కువ వేసినారు ఈసారి. సో తక్కువ వేస్తే డిమాండ్ బాగా వస్తుందని రైతులు ఎక్స్పెక్ట్ చేసినారు మేడం. 4,000 రూపీస్ క్వింటాల్కి వస్తుందని ఎక్స్పెక్ట్ చేసినారు మేడం. సో అది ఏమైందంటే సరే ఈ 3,850కి స్టార్ట్ అయింది తీసుకోవడం. 4,000 అనుకున్నారు యాక్చువల్గా రైతులు, బట్ 3,850కి స్టార్ట్ అయింది. సరే పర్లేదులే అని అనుకున్నారు పాపం రైతులు. కానీ ఏమైంది మేడం అంటే ఇప్పుడు ఈ రోజుకు దాన్ని డౌన్ చేస్తూ ఉన్నారు. ఈ మరి అది సిండికేట్ కావడమా ఏం జరుగుతుంది? ఇప్పుడు 3,450కి ఇవాళ కొన్నారు మేడం. అంటే ఇది మొత్తం ప్రైవేట్ వ్యాపారులే కొంటారు. ఇది మండి ఉండదు మేడం, దీనికి మండి ఉండదు మేడం. ఇది స్పెషలైజ్ క్రాప్. ఇది ఎక్కడ మన స్టేట్లో ఎక్కడ పండియరు, మన దగ్గరనే పండిస్తారు. ఈ ఆర్మూర్ డివిజన్ ఈ 3 కాన్స్టిట్యున్సీలలో పండిస్తారు మేడం. సో ఇప్పుడు 3,450 తీసుకుంటున్నారు ఇవాళ రైతులు అడిగినారు మేడం, ఏంది ఇంత తక్కువ తీసుకుంటున్నారు అంటే ఆ వ్యాపారులు, ప్రైవేట్ వ్యాపారులు చెప్తున్నది ఏంటంటే ఇరాన్ వారు సాకుగా చూపిస్తున్నారు. సో దట్ వార్ ఈజ్ నాట్ ఎట్ ఆల్ రిలేటెడ్ మేడం. అది దీనికి సంబంధం లేని విషయం. ఎందుకంటే వీళ్ళు ఈ ఫాడర్ జవార్ పండించింది ఎక్కువ మటుకు బీహార్ పోతుంది మేడం, పంజాబ్ పోతుంది. ఒకవేళ బయటకు పోయేది ఉంటే, ఎక్స్పోర్ట్ అయ్యేది ఉంటే బంగ్లాదేశ్ అండ్ పాకిస్తాన్ పోతుంది మేడం. బంగ్లాదేశ్, పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్. బట్ మోస్ట్ ఆఫ్ ది మన స్టేట్స్లోనే, మన ఇండియాలోనే వేరే స్టేట్స్కి పోతుంది మేడం. సో ఇప్పుడు అది ప్రిటెస్ట్ చూపించి, వార్ ప్రిటెస్ట్ చూపించి తగ్గిస్తున్నారు. సో ఎస్ మేడం, మై హంబుల్ రిక్వెస్ట్ ఈజ్, అంటే నేను ఇంతకుముందు మినిస్టర్గా ఉన్నప్పుడు కూడా ఇట్లనే చేస్తే నేను కపుల్ ఆఫ్ టైమ్స్ కలెక్టర్ గారితో కూర్చొని వాళ్ళ ఎవరైతే ఈ ప్రైవేట్ వ్యాపారులు ఉంటారో మేడం, వీళ్ళందరూ కూడా మన దగ్గర లైసెన్స్ హోల్డర్సే ఉంటారు అన్నట్టు. సో లైసెన్స్ హోల్డర్స్ ఉన్నారా లేదు వేరే వాళ్ళు కూడా మరి తీసుకుంటున్నారా, వాళ్ళని ఒకసారి మన ఎంఆర్ఓస్కి, అగ్రికల్చర్ ఆఫీస్కి టైఅప్ చేసి ఇద్దరిని టైఅప్ చేయండి మేడం. ఈ అగ్రికల్చర్ ఆఫీసర్స్ని, ఎంఆర్ఓని. ఏఓస్ ఉంటారు కదా మేడం మండల్ లెవెల్లో. క్లస్టర్ వారీగా చేస్తే ఇంకా వెళ్ళండి గుడ్ మేడం. అంటే మండల్ వారీగా ఏఓస్, అగ్రికల్చర్ ఆఫీసర్స్, ఈవెన్ ఏఈఓస్ కూడా చేయగలిగితే ఇట్స్ వెల్ అండ్ గుడ్ మేడం. ఈ డిస్ట్రిక్ట్ అగ్రికల్చర్ ఆఫీసర్ని దీనికి హెడ్ చేసి మన జేసీ గారినో లేకపోతే జేసీ గారినే పెట్టండి మేడం, బెటర్ ఇది. జేసీ గారిని, డిస్ట్రిక్ట్ అగ్రికల్చర్ ఆఫీసర్ని ఇద్దరిని పెట్టుకొని కింది లెవెల్లో ఎంఆర్ఓ అండ్ ఏఓస్ని పెట్టుకొని ఈ ఈ ఈ వ్యాపారస్తులని అందరినీ కూడా పిలవండి మేడం. ఒకసారి మీరే ఫస్ట్ వాళ్ళతో మాట్లాడించి మీ దగ్గరనే పిలవండి మేడం. పిలిచి కొద్దిగా గట్టిగా చెప్పి మేడం. ఎస్ మేడం, నేను అయ్యా ఇప్పుడు ఈ బాల్కొండ కాన్స్టిట్యున్సీ మేడం, ఆర్మూర్ కాన్స్టిట్యున్సీ, నిజామాబాద్ రూరల్ కాన్స్టిట్యున్సీ. తీసుకోండి మేడం, తీసుకోండి. సింపుల్గా ఏంటంటే మీరు వాళ్ళందరినీ పిలిచి ఏమైనా రేటు మరి 3,800 ఉన్నది, మీకు ఎందుకు తగ్గిస్తున్నారు, మీరు తగ్గిస్తే బాగోదు, కొద్దిగా గట్టిగా మాట్లాడితే మేడం దే విల్. ఇంతకుముందు కూడా అట్లే జరిగితే నేను తెచ్చేది మేడం, దారిలోకి తెచ్చేది. కొద్దిగా ఇంటర్ఫియర్ అయితే దారిలోకి వస్తాను మేడం. ప్లీజ్ మేడం, ఇట్ విల్ బి ఎ గ్రేట్ హెల్ప్ఫుల్ టు ద ఫార్మర్స్ మేడం. ఏమైందంటే మేడం యాక్చువల్గా మేజు ఇది 2 వేస్తారు మేడం ఈ సీజన్లో. సో మేజ్ 190% ఎక్కువ వేసినారు మేడం. సో దాని రేట్ తగ్గింది ఇప్పుడు.
ఇదేమో తక్కువ వేసినారు, దీని రేటు కూడా తగ్గిపోతూ ఉంటే ఇది అన్యాయం అవుతుంది మేడం. ఇది ఈ రేట్ అన్న వచ్చుంటే బాగుంటుంది మేడం. అట్లా ప్లీజ్ ప్లీజ్ మీరు ఇంటర్వ్యూన్ అయితే ఇట్ విల్ బి సార్టెడ్ అవుట్ మేడం. థ్యాంక్ యూ సో మచ్ మేడం. థ్యాంక్ యూ సో మచ్. నమస్తే మేడం.